ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో మరోసారి మన టీమిండియా ఇంగ్లాండ్ టీంను చిత్తు చేసి పాడేసింది. డే 1లోనే కంప్లీట్గా ఇంగ్లాండ్ టీంను డామినేట్ చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ను మన వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సో డే 1లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ టీం కేవలం 218 రన్స్కి ఆల్అౌట్ అయిపోతుందని చెప్పి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఒకనొక టైంలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. 175 పరుగులు చేసి 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఆ టీం కేవలం 43 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. సో ఈ సిరీస్లో మనం ఇప్పటివరకు ఏదైతే చూస్తూ వచ్చామో అది ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా రిపీట్ అయింది. స్టార్టింగ్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ బాగా బ్యాటింగ్ చేసి మనల్ని ఏదో డామినేట్ చేసినట్టు కనిపించడం, బట్ ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేసి ఇంగ్లాండ్ టీంను కుప్పకొల్చడం ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో నిజంగా ఈ రోజైతే మన స్పిన్ బౌలర్స్ అన్బిలీవబుల్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ఓవర్ ది మూన్, తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్స్ వేసాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పిచ్ అయితే స్పిన్ బౌలింగ్కి మరీ అంత ఫ్రెండ్లీగా ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ పేస్ బౌలర్స్కి ఇనిషియల్గా చాలా మంచి స్వింగ్ లభించింది. బట్ ఇలాంటి పిచ్ మీద కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ టీంని షేక్ చేసి పాడేశాడు. అండ్ అతను కూడా అశ్విన్ మరియు జడేజా కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. సో మన టీమిండియా స్పిన్నర్లు ముగ్గురు కలిపి ఇంగ్లాండ్ టీంని కేవలం 218 రన్స్కి ఆల్అౌట్ చేశారు. అండ్ దెన్ మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్న మహా అద్భుతం. డే అండ్ డేసరికి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేశారు. సో మొదటి సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ పక్కన పెడితే రోజు మొత్తం మన వాళ్ళు కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీంని షెడ్కి పంపారు. అయితే డే 1లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిచ్ యొక్క బిహేవియర్. 3 వారాల క్రితం ఇదే గ్రౌండ్లో హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ జట్ల మధ్య ఒక రంజీ మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో ఓవరాల్గా 36 వికెట్లు పడ్డాయి. అయితే 36 వికెట్స్లో 34 వికెట్లు పేస్ బౌలర్సే తీశారు. 2 వికెట్లు మాత్రమే స్పిన్నర్స్కి పడ్డాయి. బట్ ఈ రోజు చూసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్. 3 వారాల్లో మొత్తం మారిపోయింది. అసలు ధర్మశాల పిచ్ మీద ఒక టెస్ట్ మ్యాచ్ డే 1లో స్పిన్నర్స్ అంతా కలిసి 11 వికెట్లు తీయడం ఏంటి, నిజంగా అన్బిలీవబుల్ సీన్స్ అయితే కనబడ్డాయి. సో ఇంగ్లాండ్ టీం అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే ఇనిషియల్గా కొంతవరకు తడబడ్డారు. మెయిన్లీ మన పేస్ బౌలర్స్ ఇద్దరు లాంగ్ స్పెల్స్ వేశారు అండ్ స్వింగ్ కూడా ఎక్కువగా లభించింది. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ 4 మ్యాచ్ల్లో స్వింగ్ అనేది 1 డిగ్రీ లోపు ఉంది, పేస్ బౌలర్స్కు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే పేస్ బౌలర్స్కు స్వింగ్ అనేది ఏకంగా 2.5 డిగ్రీస్ లభించింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇనిషియల్గా పిచ్ అనేది పేస్ బౌలర్స్కు ఎంతలా హెల్ప్ చేస్తుంది అనేది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే మన పేసర్స్ ఎదురు చాలా కష్టపడినప్పటికీ వికెట్ దొరకలేదు. లక్ అంతా ఇంగ్లాండ్ ఓపెనర్స్ వైపే ఉంది. సో ఫర్ షూర్ బుమ్రా మరియు సిరాజ్ ఇద్దరు కూడా కొన్ని అన్ప్లేయబుల్ డెలివరీస్ వేశారు. బట్ అదృష్టం కొద్ది ఇంగ్లాండ్ ఓపెనర్స్ సర్వైవ్ కాగలిగారు. అయితే విచిత్రం ఏంటంటే మన పేస్ బౌలర్స్ వేసిన ఫైరీ స్పెల్స్ నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మన స్పిన్ బౌలర్స్కి వికెట్లు ఇచ్చారు. అది కూడా కుల్దీప్ యాదవ్ను వాళ్ళు అసలు ఎక్కడా కూడా పిక్ చేయలేకపోయారు. సో స్టార్టింగ్లో చాలా వరకు తన అగ్రెషన్ ఆపుకుని బ్యాటింగ్ చేసిన డకెట్ కుల్దీప్ యాదవ్ రాగానే అటాక్ చేద్దామని చూశాడు. అండ్ అలా అటాక్ చేసే క్రమంలోనే భారీ షాట్ ఆడి తన వికెట్ని పోగొట్టుకున్నాడు. మెయిన్లీ వికెట్ పడ్డంలో గిల్కి అయితే చాలా క్రెడిట్ ఇవ్వాలి. వెనక్కి పరిగెడుతూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ తర్వాత చాలా మంది వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ పట్టిన క్యాచ్ను గుర్తు చేస్తున్నారు. దయచేసి అది గుర్తు చేయకండి. సో గిల్ అయితే నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పెట్టి డకెట్ను పెవిలియన్కి పంపాడు. బట్ ఇంగ్లాండ్ టీమ్ స్టిల్ డూయింగ్ వెల్. మొదటి సెషన్లో 100 పరుగులు కొట్టేశారు. అండ్ లంచ్ బ్రేక్ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళేలా కనిపించారు. కానీ ఇప్పుడైతే లంచ్ బ్రేక్ కొన్ని మినిట్స్ ముందు ఆలీపాప్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత నుండి ఇంగ్లాండ్ పతనం మెల్లగా స్టార్ట్ అయింది. మెయిన్లీ రెండో సెషన్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ బౌలింగ్ చేశాడు. నిజంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎలా ట్రాప్ చేశాడంటే తన వేరియేషన్స్తో చుక్కలు చూపించాడు. ముఖ్యంగా జాక్ క్రాలీ వికెట్ చూసుకోండి, అతను చాలా బాగా సెట్ అయ్యాడు. క్రీజ్లో 79 పరుగులు చేశాడు అండ్ ఎట్ విల్ ఈజీగా బౌండరీస్ కొడుతున్నాడు. బట్ అలాంటి బ్యాట్స్మెన్ డిసీవ్ చేసి ఒక అద్భుతమైన లెగ్ బ్రేక్తో అతని క్లీన్ బౌల్ చేశాడు. సో కుల్దీప్ యాదవ్ జాక్ క్రాలీకి వేసిన బాల్ అయితే అస్సలు నార్మల్ బాల్ కాదు. అది గాల్లో డ్రిఫ్ట్ అవుతూ క్లియర్గా ఆఫ్ సైడ్ వెళ్ళేటట్టే కనిపించింది. బట్ పిచ్ అయిన తర్వాత అది ఏ రేంజ్లో టర్న్ అయిందంటే వెళ్ళి లెగ్ స్టంప్ని కొట్టింది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాల్ ఎయిర్లో డ్రిఫ్ట్ అవుతూ ఆఫ్ సైడ్ వెళ్ళేటట్టు కనిపించింది. దీంతో జాక్ క్రాలీ డ్రైవ్ ఆడేందుకు లీన్ అయిపోయి బ్యాట్ పేస్ని ఓపెన్ చేశాడు. అండ్ ఈ క్రమంలోనే బ్యాట్ ప్యాడ్కి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. దెన్ బాల్ పిచ్ అయిన తర్వాత ఆ గ్యాప్లోంచి వెళ్ళి వికెట్ని కొట్టింది. సో నిజంగా ఈ బాల్ అయితే ఈ సిరీస్లో సెకండ్ బెస్ట్ బాల్ అని చెప్పుకోవచ్చు. బుమ్రా ఆలీపాప్కి వేసిన యార్కర్ తర్వాత ఈ సిరీస్లో ఇదే బెస్ట్ బాల్. ఇక క్రాల్ అవుట్ అయిపోయిన తర్వాత బైరిస్టో వచ్చి కాస్త హడావుడి చేశాడు. చాలా ఫాస్ట్గా రన్స్ కొట్టాడు. 18 బంతుల్లోనే 29 రన్స్ కొట్టేశాడు. మెయిన్లీ మంచిగా బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ మీద అటాక్ చేసి అతను బ్యాక్ ఫుట్ మీద నెట్టాలని చూశాడు. బట్ మన కుల్దీప్ ఊరుకుంటాడా, మరోసారి తన వేరియేషన్స్ చూపించాడు. ఈసారి అతను ఎలా ట్రాప్ చేశాడంటే కంటిన్యూస్గా లెగ్ బ్రేక్స్ వేస్తూ సడన్గా ఒక గూగ్లీ వేశాడు. అండ్ ఆ గూగ్లీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన బైరిస్టో కేపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో కుల్దీప్ యాదవ్ అయితే పిచ్ మీద కంటే తన ఓన్ స్కిల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి బౌలింగ్ చేశాడు. బ్యాట్స్మెన్ చాలా తెలివిగా ట్రాప్ చేసి తన వేరియేషన్స్తో బాల్తో కొట్టించాడు. ఈవెన్ బెన్ స్టోక్స్ వికెట్ చూసుకున్న సేమ్ సినిమా, కంటిన్యూస్గా లెగ్ బ్రేక్స్ వేస్తూ ఒక గూగ్లీ వేశాడు. అండ్ సరిగ్గా రీచ్ చేయలేకపోయిన బెన్ స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో ఫర్ షూర్ ముందు చెప్పుకున్నట్టే పిచ్ మీద అయితే స్పిన్నర్స్కి అంతలా హెల్ప్ ఏమీ లేదు. బాల్ ఏమీ బీభత్సంగా టర్న్ అవుతలేదు, ఏదో ఒక హాట్ బాల్ టర్న్ అవుతుంది. బట్ కొంతమంది బౌలర్స్కి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. అదేంటంటే వాళ్ళని పిచ్ని ఈక్వేషన్ నుంచి తీసేస్తారు. అంటే అలాంటి పిచ్ మీద అయినా సరే తమ అద్భుతమైన స్కిల్స్తో అపోనెంట్ టీంకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ కుల్దీప్ యాదవ్ ఈ రోజు అదే చేశాడు. సో కుల్దీప్ యాదవ్ దెబ్బకైతే ఇంగ్లాండ్ మెయిన్ బ్యాట్స్మెన్ అంతా చాలా తొందరగా అవుట్ అయిపోయారు.
అండ్ మధ్యలో చూసుకుంటే జడేజా ఒక బ్యూటిఫుల్ బాల్తో రూట్ను బాల్తో కొట్టించాడు. మెయిన్లీ ఈ రోజు జడేజా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు వేస్తే కేవలం 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అయితే వేరే ఆప్షన్ లేదు. జడేజా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు అటాక్ చేయాలంటే అశ్విన్ మీద చేయాలి, లేకపోతే కుల్దీప్ యాదవ్ మీద చేయాలి. అండ్ ఇద్దరి మీద చేయడానికి ట్రై చేశారు అండ్ వికెట్లు వాళ్ళకి ఇచ్చారు. సో ఈ రోజు అశ్విన్కి 4 వికెట్లు పడ్డా, కుల్దీప్ యాదవ్కి 5 వికెట్లు పడ్డా, అందులో జడేజా కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఎంతో కొంత ఉందని చెప్పుకోవాలి. ఇక ఇంగ్లాండ్ టాప్ 6 బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత అశ్విన్ యాక్షన్లోకి వచ్చాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు 2 సార్లు తీశాడు. 50 ఓవర్లో టామ్ హాట్లీ మరి మార్క్వుడ్ని అవుట్ చేస్తే 58 ఓవర్లో బెన్ ఫోక్స్ మరి అండర్సన్ అవుట్ చేశాడు. సో చివరిలో బషీర్ మరియు బెన్ ఫోక్స్ మధ్య ఒక 35 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఇనిషియల్గా బషీర్ ఇచ్చిన ఒక క్యాచ్ని ధ్రువ్ జురేల్ వదిలేశాడు. లేకపోతే ఇంగ్లాండ్ టీం 200 రన్స్ లోపు ఆల్అౌట్ అయిపోయి ఉండేది. సో ఓవరాల్గా రెండో సెషన్లో అయితే మన టీమిండియా బౌలింగ్ అదిరిపోయింది. నిజంగా ఈ సిరీస్లో మన వాళ్ళు కంబ్యాక్ చేయడానికి ఏదో హ్యాబిట్లో మార్చేసుకున్నారు. ఇంగ్లాండ్ టీం అప్పర్ హ్యాండ్లో ఉందనుకున్న ప్రతిసారి కూడా మన వాళ్ళు బ్రిలియంట్ కంబ్యాక్ ఇస్తూ వచ్చారు. ఇక కుల్దీప్ యాదవ్ అయితే 5 వికెట్లతో తన కెరియర్లో 50 వికెట్ల మార్కును అందుకున్నాడు. అండ్ దీని మార్కుని కేవలం 12 టెస్ట్ మ్యాచ్లోనే సాధించగలిగాడు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే టెస్ట్ ఫార్మేట్లో మన టీమిండియా తరపున అతి తక్కువ బంతులు 50 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో కుల్దీప్ యాదవ్ అయితే కేవలం 1871 బంతుల్లోనే 50 వికెట్ల మార్కును అందుకున్నాడు. ప్రీవియస్కి రికార్డ్ అక్షర్ పటేల్ పేరు మీద ఉండేది. అతను 2205 బంతుల్లో 50 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక ఓవరాల్గా చూసుకున్న ప్రజెంట్ కుల్దీప్ యాదవ్ యొక్క బౌలింగ్ స్ట్రైక్ రేట్ కేవలం 36.8గా ఉంది. సో టెస్ట్ ఫార్మేట్లో 50 వికెట్లు కంప్లీట్ చేసినప్పుడు అతి తక్కువ బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఉన్న రెండో బౌలర్గా కుల్దీప్ యాదవ్ రికార్డుని క్రియేట్ చేశాడు. మొదటి ప్లేస్లో ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ లోహ్మెన్ ఉన్నాడు. అతను కేవలం 34.1 స్ట్రైక్ రేట్తో 50 వికెట్లు పడగొట్టాడు. ఇక వీటితో పాటు కుల్దీప్ యాదవ్ టెస్ట్ ఫార్మేట్లో 50 వికెట్లు కంప్లీట్ చేసిన 3వ చైనామ్యాన్ బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఇప్పటివరకు ఏ చైనామ్యాన్ బౌలర్ కూడా ఈ గంత సాధించలేకపోయాడు. సో ఓవరాల్గా కుల్దీప్ యాదవ్ అయితే తన అన్బిలీవబుల్ బౌలింగ్తో ఇంగ్లాండ్ టీం యొక్క నడ్డి విరిచాడు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఒకే ఒక వర్డ్ రఫ్ బ్యాటింగ్ చేశారు. నిజంగా ఇంగ్లాండ్ టీంకు మరోసారి వాళ్ళ ఓన్ బ్యాచ్ బాల్ రుచి చూపించారు. సో ఇనిషియల్గా రోహిత్ శర్మ అగ్రెసివ్గా ఆడితే జైస్వాల్ కొంతవరకు స్లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే జైస్వాల్ 20-30 బాల్స్ ఆడాడో ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. మెయిన్లీ ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. సో జైస్వాల్ అయితే ఈ సిరీస్లో వరుసగా 5 టెస్ట్ మ్యాచ్లు కూడా 50+ స్కోర్ కొట్టాడు. మెయిన్లీ రోజు తను కొట్టిన హాఫ్ సెంచరీ ద్వారా చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. సో మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో జైస్వాల్ చాలా రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడని చెప్పి. మెయిన్లీ తను ఈ మ్యాచ్లో ఒక్క పరుగు చేయగానే ఇంగ్లాండ్ టీం మీద ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే తన ఇన్నింగ్స్ ఆగే కొద్దీ తన టెస్ట్ కెరియర్లో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. సో జైస్వాల్ అయితే 1000 పరుగుల మార్కును కేవలం 16 ఇన్నింగ్స్లోనే రీచ్ అయ్యాడు. అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఇది సెకండ్ ఫాస్టెస్ట్. ప్రీవియస్గా వినోద్ కాంబ్లే 14 ఇన్నింగ్స్లోనే మైల్ స్టోన్ రీచ్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే మ్యాచెస్ పరంగా చూసుకుంటే మాత్రం జైస్వాల్ ఈ రికార్డును 9 మ్యాచ్లోనే కొట్టేశాడు. సో మన టీమిండియా తరపున ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా కేవలం 9 మ్యాచ్లోనే ఇలా 1000 పరుగుల మార్కును అందుకోవడం అనేది జరగలేదు. ఇన్ఫాక్ట్ డాన్ బ్రాడ్మన్ 7 మ్యాచ్లు గంత సాధిస్తే మన జైస్వాల్ 9 మ్యాచ్లు గంత సాధించాడు. అలాగే టెస్ట్ డెబ్యూ చేసిన దగ్గర నుండి అతి తక్కువ రోజుల్లో 1000 పరుగుల మార్కు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్గా అతను రికార్డ్ క్రియేట్ చేశాడు. సో జైస్వాల్ అయితే తన డెబ్యూ చేసిన తర్వాత 239 రోజుల్లోనే ఈ 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. ప్రీవియస్కి రికార్డ్ రాహుల్ ద్రావిడ్ పేరు మీద ఉండేది. అతను 299 బాల్స్లో ఈ రికార్డుని చేరుకున్నాడు. ఇక ఏజ్ పరంగా చూసుకున్న మన టీమిండియా తరపున టెస్ట్ ఫార్మేట్లో 1000 పరుగుల మార్కు అందుకున్న 4th యంగెస్ట్ ప్లేయర్గా జైస్వాల్ నిలిచాడు. ఈవెన్ సిక్సర్స్ విషయంలో కూడా జైస్వాల్ ఒక అతిపెద్ద రికార్డుని క్రియేట్ చేశాడు. అదేంటంటే ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఒక బ్యాట్స్మెన్ ఒక అపోనెంట్ మీద కొట్టిన ఎక్కువ సిక్సర్లు 25 మాత్రమే. అది కూడా సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా మీద కొట్టారు. అంటే తన కెరియర్లో ఆస్ట్రేలియా మీద ఆడిన మొత్తం అన్ని మ్యాచ్లు కలిపి 25 సిక్స్లు కొట్టారు. బట్ జైస్వాల్ మాత్రం ఇంగ్లాండ్ మీద 26 సిక్స్లు కొట్టి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను 26 సిక్స్లను కేవలం ఒక్క సిరీస్లోనే కొట్టేశాడు. సో జైస్వాల్ విధ్వంసంతో ఈ రోజైతే చాలా రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో అతను 700 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. సో ఈ 20th సెంచరీలో మన టీమిండియా తరపున ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. 2014లో ఆస్ట్రేలియా మీద 692 రన్స్ కొట్టాడు. బట్ జైస్వాల్ ఈ రోజు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా తరపున ఒక సిరీస్లో గవాస్కర్ తర్వాత 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన రెండో ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో జైస్వాల్ చాలా అంటే చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. అయితే మోస్ట్ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే అతను అవుట్ అయిన తీరు. బషీర్ వేసిన ఓవర్లో ఫస్ట్ 3 బాల్స్ని చాలా చక్కగా ఆడాడు. లెంత్కి తగ్గట్టు చాలా ప్రాపర్ షాట్స్ ఆడాడు. ఫస్ట్ 2 బాల్స్కి కొంతవరకు షార్ట్ ఆఫ్ లెంత్ వస్తే వాటికి కట్ షాట్స్ ఆడాడు. అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే స్టంప్స్ లైన్లో ఫుల్ లెంత్ బాల్ వచ్చింది, స్వీప్ షాట్ ఆడాడు. బట్ 4th బాల్ మాత్రం మిట్టింగ్ జోన్లో లేకపోయినా సరే అనవసరంగా ఫ్రంట్కి వచ్చి తన వికెట్ని కోల్పోయాడు. సో పర్సూట్ జైస్వాల్ ఆ బాల్ కూడా క్రీజ్లో నిలబడి ఒక కట్ షాట్ ఆడుంటే సరిపోదును. బట్ అతనైతే లెంత్ని మిస్ చేసాడో లేకపోతే ఆవేశంలో కొట్టేద్దామని చూసాడో కానీ అనవసరంగా తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో ఇలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది బాగా కౌంట్ అవుతుంది. నార్మల్గా ఇలాంటి టైంలో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ అయితే 2 బౌండరీలు కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ ఈజీగా సింగిల్ తీసుకుని స్ట్రైక్ మారిపోతారు. బట్ జైస్వాల్ మాత్రం కొంచెం తొందరపడి ఒక భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ని కోల్పోయాడు. ఇక జైస్వాల్తో పాటు మన కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సెన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్స్టర్కి బాగా సపోర్ట్ చేస్తూ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని అప్పుడప్పుడు బౌండరీస్ కొట్టాడు.
మెయిన్లీ మార్కెట్ బౌలింగ్లో తన సిగ్నేచర్ హుక్ షాట్ ఆడాడు, అదైతే మైండ్ బ్లోయింగ్. ఇక జైస్వాల్ ఆడిపోయిన తర్వాత వచ్చిన గిల్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ అతను కాన్ఫిడెంట్. మరో 2 బంతులు డే అండ్ అయిపోతుంది అనుకున్న టైంలో ఒక సిక్సర్ కొట్టాడు. సో మన బ్యాట్స్మెన్ అయితే కంప్లీట్లీ ఫియర్లెస్ బ్యాటింగ్ చేశారు. అండ్ దీనివల్ల ప్రజెంట్ మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 30 ఓవర్లలోనే 135 పరుగులు కొట్టేశారు. అది కూడా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి. సో మన వాళ్ళు ఇంకా ఇంగ్లాండ్ టీంకి కేవలం 83 రన్స్ బిహైండ్ మాత్రమే ఉన్నారు. సో దీంతో మన వాళ్ళు డే 2 మొత్తం కంప్లీట్గా బ్యాటింగ్ చేస్తే ఈజీగా 450 రన్స్ వచ్చేస్తాయి. అంటే అదే కనుక జరిగితే ఈ మ్యాచ్ కంప్లీట్లీ మన టీమిండియా చేతిలోకి వచ్చేస్తుంది.